ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న బిరుదును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహం వద్ద తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హాజరయ్యారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 3 తరాల ఉద్యమకారుడని కొనియాడారు. నేటి ప్రభుత్వాలు బాపూజీ భౌతిక కలలే తప్ప వారు కన్న కలలను నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొండ లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న బిరుదును ప్రదానం చేయాలన్నారు. బాపూజీ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన జలదృశ్యం కేంద్రాన్ని మ్యూజియంగా మార్చి పాఠ్య పుస్తకాలలో ప్రచురించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆచార్య కొండ లక్ష్మణ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు చాలా గొప్పగా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి 3 తరాల పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, ఇట్లా ఆయన జీవితమే పోరాటాలమయంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా జీవితకాలం పోరాడిన పోరాట యోధుడు. ఆయన 95 ఏళ్ల వయసులో కూడా గడ్డగట్టే చలిలో ఢిల్లీ వేదికగా తెలంగాణ రావాలని ఆకాంక్షించిన గొప్ప దార్శనికుడు. మరి అలాంటి నాయకుడు ఏ రోజు కూడా కలలు కన్నట్టుగా బీసీలకు రాజ్యాధికారం దక్కలేదు. ఆయన కలలు కన్న భౌగోళిక తెలంగాణ అయితే సిద్ధించింది, కానీ ఆయన కలలు కన్న సామాజిక తెలంగాణ ఇంకా కలగానే మిగిలిపోయింది. మరి అలాంటి కళను సాధించడానికి బహుజన వర్గాలు, బీసీ వర్గాలన్నీ కూడా కలిసికట్టుగా ఈరోజు మనకంతా ఆ వాటా దిశగా, మన వాటాను సాధించే దిశగా, రాజ్యాధికారంలో భాగం పొందే దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి గొప్ప నాయకుని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అలాంటి జీవిత పాఠాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మేము గత కొంతకాలంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత పాఠ అంశాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఎన్నో రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అంత గొప్ప నాయకునికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి, ఆ అవార్డు ఇవ్వడానికి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి కూడా పోరాడుతూ మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే ఎక్కడైతే ఆయన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది ఆయన జీవించి ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన ఈ జలదృశ్యం స్థలాన్ని ఆయన జ్ఞాపకార్థంగా, ఆయన జ్ఞాపక చిహ్నంగా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి స్మారక భవనంలో ఆయన జీవితకాల విశేషాలను తెలియజేస్తూ ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు బాపూజీ గారు అటు స్వాతంత్ర ఉద్యమం, ఇటు తెలంగాణ తొలిదశ ఉద్యమం, ఇటు మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఏకైక తెలంగాణ యోధుడు, ఉద్యమ యోధుడు. కాబట్టి ఆయనకు తెలంగాణ జాతిపితగా ఇచ్చే ఆ బిరుదు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అధికారికంగా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. బీసీ వర్గాలన్నీ కూడా, బహుజన వర్గాలన్నీ కూడా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జీవితం నుంచి, ఆయన పోరాట పటిమ నుంచి నేర్చుకొని మనం అందరం ఆయన కలలు కన్న సామాజిక తెలంగాణను సాధించే దిశగా ఉద్యమం చేద్దామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.